గ్యాస్ ప్రాబ్లాలు కావు సార్. ఒక రోజు అంటే ఎవరో ధ్యాస తప్పి కట్టెల ఆర్పకనో ఏదో ఒక రకంగా అంటుకున్నాయని అనుకున్నాం. ఖచ్చితంగా అయితే మేము అదే అనుకున్నాం. ఒకరోజు అనుకున్నాం ఖచ్చితంగా. ఏ రోజు? శనివారం రోజు. కానీ మళ్ళీ శనివారం ఏం లేదు, ఆదివారం రోజు అందరం కాలిపోయింది కదా, అందరం ఇట్లా భోజనాలు పెట్టించిండ్రు. ఎవరు ఇక్కడ ఉన్న పెద్దలు వాళ్ళ సొంత డబ్బులతోని మా ఆకలి చూడలేక వాళ్ళు భోజనాలు రెడీ చేపించి ఈ టైంలో లంచ్ టైంలో పెట్టిస్తుంటే అందరూ లంచ్కి నిలబడినాం లైన్కు. సడన్గా ఇక్కడ మళ్ళీ మంటలు వచ్చేసినాయి. మంటలు వచ్చేస్తాలకు ఎవరు కూడా భోజనం చేయలేదు సార్. అందరూ అట్లనే ఆకులు పడేసుకున్నారు, అట్లనే వెళ్ళిపోయి మళ్ళీ అట్లా కూడా ఆర్పేసిరు. అసలు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. మాకైతే పట్టున ఒక్కసారి చచ్చిపోయినా ఇంతమంది మీకు అక్కర వస్తుందో రాదో మాకు తెలియదు, కానీ మేము ఇక్కడ తినలేక ఉండలేక మా పిల్లలు ఆకలని అడుగుతుంటే అసలు మా కడుపులో ఇట్లా దేవేసుకోబోతుంది సార్. మేము చెప్పని కూడా మాకు ధైర్యం సరిపోవట్లేదు. మాకు మీకు దయ జాలి అక్కర ఏమున్నా మాకు కొంచెం ఈ వారం పాటు తినడానికన్నా ఏర్పాటు చేస్తారన్న ఒక్క చిన్న ఆలోచనతో బతుకుతున్నాం. అట్లా కూడా మీరు ఏం చూస్తలేరు. వీళ్ళైనా మాత్రం ఇక్కడ ఉన్నారు అవినారెడ్డి కాలనీ లీడర్స్ కూడా కష్టపడి వాళ్ళు సొంత డబ్బులతో పెడుతుర్రో అడుక్కొచ్చి పెడుతుర్రో మాకు తెలియదు, కానీ కనీసం ఒక్క పూట మాకు కడుపు నింపుతున్నారంటే మేము ఎంత బాధలో ఉండమో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఆకలి ఉన్న మనిషికి ఎంత బాధ ఉంటుంది అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని చెప్పండి. మాకైతే ఖచ్చితంగా 99% ఇది కావాలని చేపిస్తున్నారు. ఎవరో మా మీద చేపిస్తున్నారు, అటాక్ చేపిస్తున్నారు. ఎవరన్న సంగతి మాకు తెలీదు. మేము 3 పూటలు తినాలని ఆశపడలేదు సార్. ఇక్కడ వచ్చి ఏదైనా ఒక పూట తిని బతుకుతే చాలు, మా పిల్లల్ని బతికించుకుంటే చాలు అనుకున్నాం, కానీ మీరు కావాలని అటాక్ చేపిస్తున్నారు. వస్తే డైరెక్ట్గా రండి తీసేసిపోండి మమ్మల్ని, కథం. మేము మళ్ళీ మీకు ఆశపడం ఇస్తామన్న మద్దతు ఇచ్చిరు కాబట్టి మేము ఇక్కడ నిలబడ్డాం. కానీ మీరు తప్పుడు దెబ్బ కొడుతురు. మేము తిరగబడితే మాత్రం మీరు బతకలేరు. ఇది మాత్రం 90% 100 మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము పేదలం సార్. నష్టపోయినా మేమే, తిరగబడినా కూడా మేమే. ప్రతి దానికి మేము ముందుంటేనే ఎవరైనా ఇంకో మేము వారం రోజులు కూలి చేస్తే 4 రోజులు కూలి మేము తెచ్చిపెట్టి ఒక్కరోజు కూలి తెచ్చుకొని బతికేస్తాం వారం. మీరుంటారా చెప్పండి అట్లా? మేము ఎన్ని రోజులని పస్తులు ఉండాలి? ఈ టెంట్లో ఎన్ని దినాలు ఉంటాయి? మాకు ఎన్ని రోజులు ఉంటాయి ఈ టెంట్లో? చూపియారు. దీనికి రెంట్ కట్టాలంటే ఎవరు కట్టాలి? ఇచ్చిన వాళ్ళు ఊకిస్తారా? బతకడానికి ఎవరైనా ఏ పని చేసుకున్నా వాళ్ళకి పొట్ట పూర్తిగా బతకాలని చేసుకుంటాం. మాకైతే సార్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు గుడిసెలు కన్ఫామ్గా ఇస్తాము, కరెంటు బిల్లులు ఇస్తాం ఖచ్చితంగా. కరెంటు బిల్లులు వస్తే పట్టాలకు అవే వస్తాయని చెప్పారు సార్ మాకైతే. అందుకే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు ఉండడానికి ఇంత గూడు ఉండాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. మహిళలు అంటే గౌరవం ఉంటుంది అన్నాడు ముఖ్యమంత్రి. మరి ఇంతమంది మహిళలు ఇలా రోడ్డు మీదకి వచ్చి కట్టుబట్టలు సీరియల్ ఎవరికన్నా ఉన్నాయా చూడు. ఎవరో ఒక్కరు పాపం వాళ్ళు చల్లగా 100 ఏళ్ళు బతకని రాత్రికి రాత్రి వచ్చి బెడ్షీట్లు నైటీలు గవి ఇస్తే కట్టుబట్టలు తప్ప వేరే వస్త్రాలు ఏం లేవు సార్ మాకు. ఆడవాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి ప్రతి ఒక్కటి మీకు తెలుసు. మేము చెప్పాలనేది ఏం లేదు. మేము అట్లాంటి టైంలో ఎక్కడ ఉండాలి, ఎట్లు ఉండాలి, ఏడ దాచుకోవాలి, మేము ఏం చేసుకోవాలో చెప్పండి. మాకు ఏదో ఈ 2 రోజుల్లో మాకు ఏదన్నా ఒకటి నిర్ణయం చేస్తారన్న ఆశతోని బతుకుతున్నాం. లేదంటే మేము ధర్నా చేస్తాం సార్. ముఖ్యమంత్రికి ఎందుకు అప్పుడు ఓట్లప్పుడేమో మీరు గుర్తున్నారు, మీకు హామీ ఇచ్చి అప్పుడు కాలు మొక్కుతారు సార్. అప్పుడు కాలు మొక్కుతారు. ఇప్పుడు మా కడుపు కాలుతుంది, మళ్ళీ మేము ఎవరు కాలు మొక్కాలి? మొక్కిన ఉడక మీకు అభిమానం లేదు కదా. మీకు అభిమానం ఉందా చెప్పండి. ఉంటే సరే, ఒక